ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకొని ఆయన నామంలో నిలిచి ఉండడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులైన వారందరికీ మన రక్షకుడైన యేసయ్య శక్తిగల నామంలో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్లై వాక్యాన్ని ధ్యానించాలని మనవి చేస్తూ, మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరిచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్లు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 129వ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు ఎట్లనను, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగ చేయించు వచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలం ఇటు రీతిగా నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా, మీ ఆత్మ ద్వారా నడిపించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని నిలబెట్టి నీ మాటలు ధ్యానించడానికి, మీ నామ ఘనత కొరకు నిలబడ్డ కృపనిచ్చే స్తోత్రాలు. ఈ దినం కూడా రీతిలో నడిపిస్తారు అని వినబోతున్న మాటలు అందరి జీవితంలో నూరంతలుగా ఫలింపజేస్తారని విశ్వసిస్తూ యేసునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదివినటువంటి ఈ కీర్తనలో ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన అంశం మనకు కనబడతా ఉంది. ఏంటి అని అంటే, దేవుని ప్రజలైన వారి మీదకి కష్టాలైన బాధలను రప్పించేది ఆయనే, మరలా వాటి నుండి సంతోషాన్ని కలిగజేసేది కూడా ఆయనే. దీనిలో ఉన్న ముఖ్య అంశం అది. ఇక్కడ 128వ కీర్తన బట్టి చూస్తే, దేవుని భయభక్తులంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పనిసరిగా సౌభాగ్యవంతమైన జీవితం ఉంటుంది, శ్రేష్టమైన ఉన్నత జీవితం ఉంటుందని, కష్టాలు ఏమి ఉండవని కొందరి యొక్క పొరపాటు అభిప్రాయం కలిగి ఉండవచ్చు. ఇలాంటి అభిప్రాయాన్ని ఈ 129వ సంకీర్తన సవరిస్తూ ఉంది. కేవలం దేవుని భయభక్తులు కలిగి ఉంటే సౌభాగ్యవంతమైన విలాసవంత జీవితం రాదు అనేది దీని యొక్క అర్థం. దేవుని ప్రజలను బాధలు తరచుగా వేధిస్తూ ఉంటాయి, శ్రమలు వేధిస్తూ ఉంటాయి, కష్టాలు వేధిస్తూ ఉంటాయి. ఈ సంఘటనను లేక ఈ వృత్తాంతాన్ని ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. అన్నాడు కదా, నా యవన కాలము నుంచి అంటే ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యలో విస్తరిస్తూ జాతీయ అవుతున్న కాలంలో ఐగుప్తు దేశంలో వారు అనుభవించిన కష్టాల గురించి, వారి చరిత్ర అంతటిలో పొరుగు రాజ్యాల వల్ల కలిగిన కష్టాల గురించి చెప్పిన మాట ఇది. దావీదు కీర్తనకారుడు అన్నాడు, నా బాల్య దేశంలో ఇక్కడ యవన కాలం నుంచి శత్రువులు ఏం చేస్తున్నారంట, అధికమైనటువంటి బాధలు కలుగజేస్తున్నారు. గమనించాలి పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలను సమూలంగా నాశనం చేయాలని అనేక మంది శత్రువులు ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరు కూడా సఫలం కాలేదు. కారణం, శక్తిమంతుడైన దేవుడు వారి వెనక్కి నడిపిస్తున్నాడు. ఆయనే వారి సర్వస్వం కనుక ఆయన చేతుల్లో ఉన్నటువంటి తన ప్రజలను ఎవ్వరు కూడా నాశనం చేయడానికి అవకాశం లేదు. సృష్టించేది ఆయనే, నాశనం చేయాలైనా ఆయనే. గమనించాలి, ఈ నూతన నిబంధన సంఘానికి కూడా ఇదే వాగ్దానం. ఎంతమంది తరలిచ్చినా కూడా ఎవ్వరూ ఆయన సంఘాన్ని కదిలించలేరు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ మాట చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు నిలిచి ఉన్నది వారి సొంత నీతి న్యాయాన్ని బట్టి కాదు, వారి సొంత జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని యొక్క న్యాయాన్ని బట్టే, యెహోవా న్యాయాన్ని బట్టే. వారి విడుదల వారి సొంత పని కాదు, అది కూడా దేవుని పనే. వారి సొంతంగా వారి బానిస బ్రతుకుని విడుదల పొందలేదండి. వారి జ్ఞానం వల్ల, వారి మంచితనం వల్ల, వారు చేసేటువంటి పనుల వల్ల శత్రువులు మారిపోయి వారిని విడిచిపెట్టలేదండి. కేవలము దేవుని నీతి న్యాయాన్ని బట్టి, దేవుని కృపను బట్టి వారు విడుదలయ్యారు. నేటి మనము కూడా పాపపు ఊబిలో నుండి విడిపించబడ్డామంటే అది మన సొంత ప్రయత్నం ఏమీ కాదు. గమనించాలి. ఉదయకాల సమయంలో చూడండి, అపవాది అంటండి, సైతాను లేక తన నాగలితో మనల్ని నూర్చి ఖండాలుగా చేసి మనల్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నాడు. చెదరగొట్టేయాలని, నూర్చి చెదరగొట్టాలని, దేవునికి దూరం చేయాలని, వాక్యానికి అవిధేయులను చేయాలని చూస్తున్నాడు. అయితే అపవాది లేక సైతాను అలా మనల్ని చేయడానికి, మనం దున్నడానికి దేవుడు అనుమతిస్తే
మనలో పండబోయే పంట గురించి ఆయన అలా చేస్తున్నాడు అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి కలిగా. హల్లెలూయా. అదేంటండి, అపవాదికి దేవుడు మన మీద అధికారం ఇవ్వడం ఏంటండి? ఆయన అనుమతిస్తే అపవాది మనలతో ఉండడం ఏంటండి కదా. యోబు గ్రంథంలో, యోబు భక్తి జీవితంలో ఏమైంది? అపవాది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు స్వయంగా దేవుడు అనుమతి ఇచ్చాడు, వెళ్ళు కానీ వాని ప్రాణాన్ని మాత్రం ఉంటుంది అన్నాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోబు. గమనించలోదేకాల సమయంలో పిల్లరా, ఆ నాగటి చాళ్ళలో అపవాది మన మీద నాగటి పెట్టి దున్నుతూ ఉంటే ఆ నాగటి చాళ్ళలో ప్రభు విత్తనాలు విత్తాడట. మన గాయాల మీద తన చల్లని చేతిని ఉంచుతాడు. మన కష్టాల నుండే ఆయన ఫలాలను బయటికి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. ఎంత మధురమైన కీర్తన. గమనించాలి. శ్రమపడ్డాను, కష్టం వచ్చేసింది, బాధలు వచ్చేసాయని నువ్వు దిగులుతో కూర్చుంటే నీ నుండి ఫలాలు బయటికి రావు. ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన బాధలన్నిటిని అనుమతించడంలో దేవుడు న్యాయవంతుడే, న్యాయకర్త అయిన వాటి నుంచి వాడిని విడిపించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన న్యాయవంతుడే. నేను ప్రారంభంలో అది చెప్పాను. మనకు బాధలు రావాలన్నా వాటి విషయం న్యాయవంతుడు ఆయన, వాటి నుండి విడిపించాలన్నా ఆయన న్యాయవంతుడు. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానిస్తున్న మనము ఈ కీర్తనలో నేర్చుకునే అంశం ఏంటంటే, మన జీవితంలో ఎదురైన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్నీ కూడా దేవుని అనుమతితో వచ్చాయి. మరలా వాటి నుండి విడిపించి సంతోషాన్ని ఇవ్వాలన్నా అది కూడా న్యాయవంతుని దేవుడే చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఒదిగి ఉందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమంటే కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి ప్రభు కొరకు ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి ఉదయకాల సమయంలోని పాద సముఖం నిలబెట్టుకున్న వందనాలు. ఈ మాటల ద్వారా మాలో ధైర్యము, ఉత్తేజము నింపుతున్నందుకు స్తోత్రాలు. నిజమైన తండ్రి, మాకు కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోతూ నిరాశలో చిరిగిపోతున్న సమయంలో ఇలాంటి శ్రేష్ఠుని మాటల ద్వారా మాలో ధైర్యం నింపుతున్న వందనాలు. ఆయన మా జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా అది నీ అనుమతితోనే జరుగుతుందనేటువంటి సత్యాన్ని గమనించడానికి ఈ కీర్తనను మా ముందుంచిన స్తోత్రాలు. ఇతబడి మాటలు వింటున్న అందరి జీవితంలో ఫలింపజేసి మేము మరింతగా అభివృద్ధి చెందడానికి, ఆత్మలో, విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితం ఎదగడం కృప చూపించమని, మీరే మహిమ పొందమని క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.